హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మా పిల్లలకి గుండ్లు వేయించుకురావడానికి వెళ్తున్నాము. మాకు ఎంతో ఇష్టమైన దేవుడు శివయ్య. అయితే మేము వేములవాడకి వెళ్తున్నాము. మేము ఆల్మోస్ట్ వేములవాడ చేరుకున్నాము. పిల్లలు ఉంటారు కాబట్టి అంత క్యారీ చేయడానికి రాదు, వీడియోస్ తీయడానికి. ఎంజాయ్ చేసి జుట్టు చూడు ఎంత గందరగోళంగా వేసుకుంది. అసలు ఒక్కసారి కూడా చెప్తే వినదు, అస్సలు నిలకట అనేది ఉండదు మా పాపకి. ఇక గుండె చేపిస్తున్నప్పుడు చూడు ఆమె ఎంత ఘోరంగా ఏడుస్తుందంటే చాలా ఏడుస్తుంది. అసలుకి చేయించుకొని అంటుంది. ఇక గుండె చేపించేసేంత వరకు అట్లనే ఏడుస్తుంది. ఇక వాళ్ళ డాడీ పట్టుకుంటే కొంచెం ఆగిందనమాట. వాళ్ళ డాడీతోనే ఎక్కువ ఆగుతుంది. వాళ్ళ డాడీ పట్టుకోవడం వల్ల ఇంకా గుండె అనేది కంప్లీట్ అయిపోతుంది ఆమెది. మా పిల్లలకి గుండ్లు అంటే హెయిర్ తీయించకపోవడం వల్ల వాళ్ళు ఊరికే చీదర చేసుకోవడం, ఏడవడం, ఎప్పుడు ఏడ్చుకుంటుంటారు అనమాట. అసలు పెద్ద అమ్మాయి తినమంటే కూడా తినదు, బాగా చికాకు చేస్తుండే. ఇంకా హెయిర్ తీయించేసిన తర్వాత మంచి ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్నమాట. హెయిర్ తీయించిన తర్వాత మంచిగా తింటుంది, మంచిగా ఆడుకుంటుంది అనమాట. అప్పుడు డిస్ట్ బాగా కొడుతుండే. అంటే ఈమె చూడడానికి కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా, అందువల్ల ఈమెకు కొంచెం ఎక్కువ అయిపోతుండే అనమాట. ఇక చూడండి, గుండు తీస్తే కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది, కుందన బొమ్మలాగా కనబడుతుంది మా పాప. ఇప్పుడు ఇంకా గుండు తీస్తుంటే ఇంక అంతా అయిపోయింది అనుకున్నదేమో, సైలెంట్ అయిపోయింది, ఏడ్చి ఊరుకున్నది. బాగా ఏడ్చింది పాపం. సైలెంట్గా కదలకుండా కూర్చుంది. ఈమె చాలా అల్లరి చేస్తుంటుంది అన్నమాట. ఆ రోజు మాత్రం చాలా డీసెంట్గా కదలకుండా కూర్చుంది, ఏడ్చి అమాయకమైన ఫేస్ పెట్టింది. అసలుకి నేనే షాక్ అయిపోయినా ఆమె అంతా సైలెంట్గా కూర్చోవడం వల్ల. అంటే ఏడుస్తుంది గుండు అంటే అక్కడ అందరు గుండ్లు వేయించుకుంటారు కదా, ఏమో చేస్తున్నారు అన్నట్టుగా ఆమె అదురుకున్నది అనమాట. ఈమె అయిపోయిన తర్వాత ఇంకా చిన్నోళ్ళకి వీళ్ళకి చేస్తున్నారు అనమాట. ఈమె బాగా ఉక్కబట్టి ఏడుస్తుంది. ఈమె ఏడవడం వల్ల ఇంకా గుండ్లు చేసేవాళ్ళు కొంచెం మిల్క్ పట్టి ఇవ్వడం వల్ల చిన్న బేబీస్కి చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది అనేసి వాళ్ళు చెప్పడం వల్ల నేను పాలు పట్టిస్తున్నా. అట్లా పట్టియడం వల్ల వాళ్ళు మంచిగా కొంచెం బేబీకి చాలా నెమ్మదిగా మంచిగా చేసిర్రు అన్నమాట. అంటే హెయిర్ కూడా వాళ్ళు మిగిలించలేదు, స్మూత్గా చేసిర్రు. ఈమె ఏం ఏడవలేదు. తర్వాత నేను హెయిర్స్ ఇచ్చేసిన అనమాట. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇంకా గుండు వేయించుకున్నాడు అనమాట. ఇద్దరే వేయించుకుంటే బాగుంది అనేసి మా హస్బెండ్ కూడా గుండు వేయించుకుండు. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక చూడండి, మా పాప గుండె అయిపోయింది కదా, ఎంత బాగా తిరుగుతుంది చూడండి. అసలు వాళ్ళందరూ చూసి షాక్ అయిపోతుంది ఆమె, ఏం జరుగుతుంది అని. ఇక్కడ గుండ్లు అనేది కంప్లీట్ అయిపోయినాయి ఇద్దరికి. చూడు, గుండ్లలో కూడా ఎంత ముద్దుగా ఉన్నారు వీళ్ళు, చాలా బాగున్నారు, మంచిగా అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. అక్కడ గుండం దగ్గర ఫోన్ అలా ఉండదు కాబట్టి స్నానాలు చేసే దగ్గర అక్కడ నేను తీయలేకపోయినా, చాలా రష్ ఉండే అన్నమాట. గుండ్లు అయిపోయినాయి. ఇంకా మేము దేవుడి దర్శనం కూడా అయిపోయింది. అక్కడ నుంచి కొంచెం ముందుకు బయలుదేరేసి దీపాలు కూడా ముట్టించేసినాం అనమాట. అక్కడ ముట్టించేసిన తర్వాత ఇంక వెళ్ళిపోయినామంట. అంటే మాకు కొంచెం పట్టడానికి అంటే లగేజ్ ఉంటుంది కదా, కొంచెం చిన్నపిల్లలు అన్నాక చిన్న ఉంటాయి అన్నమాట. అది క్యారీ చేయలేకపోతాం అనమాట మనము. అలా క్యారీ చేయలేము కాబట్టి ఇంకా పిల్లలు ఉంటే ఇదే ఇట్లుంటుంది అనమాట. ఇది శివరాత్రి రోజు అండి. అంటే శివరాత్రి రేపన్నప్పుడు తీసుకెళ్ళి గుడిలో వేయించిన అనమాట. చాలా బాగుందండి వేములవాడ టెంపుల్.